నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదనుకుంటే కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అటు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 10 మందికి సంబంధించిన విషయం పక్కన పెడితే ప్రధానంగా ఒక ఇద్దరి చుట్టే రాజకీయం అంతా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ఇద్దరు చుట్టే తెలంగాణ రాజకీయాలన్నీ తిరిగాయి. ఒకవైపు దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కండవ కప్పుకున్నాడు. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది కార్పొరేటర్లతో పాటుగా ఇంకా కొందరి బడా నేతల్ని కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటారంటూ పార్టీని బెదిరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవైపు తాటికొండ రాజయ్య తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని కాదని, మరోవైపు డాక్టర్ రాజయ్య కాదని స్టేషన్ గన్పూర్ టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ కడియం శ్రీహరికి ఇచ్చినటువంటి టికెట్ ఏదైతే స్టేషన్ గన్పూర్ కు సంబంధించి అటు తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి గా పోటీ పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి టికెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని కడియం శ్రీహరి అందుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పొజిషన్ ని పోషించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశంలో, కుంగిపోతకు సంబంధించిన అంశంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కడియం కావ్య ఎపిసోడ్ అనేది తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కడియం కావ్య ఎపిసోడ్ తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇంకోవైపు కడియం కావ్య ఒకవైపు బీఆర్ఎస్ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసింది, బీఫామ్ కూడా రెడీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం అంటూ, మరోవైపు ఇతరత్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కొన్ని అంశాల నేపథ్యంలో పార్టీని వీడుతూ లేఖ రాయడం జరిగింది. పార్టీకి, అదే విధంగా పార్టీ సభ్యత్వానికి, కడియం కావ్య సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా తాను పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిండు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అటు దానం నాగేందర్ సికింద్రాబాద్ లో ఓడిపోయినప్పటికీ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ ఎంపీగా గెలిచిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. ఇప్పటివరకు దాదాపు 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం కొంత అయోమయ పరిస్థితుల్లో కొనసాగింది. అటు జగిత్యాల సంజయ్ విషయంలో కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, లేదంటే మైపాల్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ప్రకాష్ గౌడ్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, కాళ యాదవ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో వాళ్లకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళు మారినటువంటి సందర్భాలలో వాళ్ళు ఒక సింపుల్ స్ట్రాటజీ పెట్టుకుని బయటకు వచ్చారు. కేవలం మర్యాద పూర్వకంగా మా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ పర్పస్ లో, అంటే కేవలం ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలోనే పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతో అనుసంధానంగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నాం తప్ప పార్టీకి కాలేదు, పార్టీకి మేము ఎప్పుడు కూడా రాజీనామా చేయలేదంటూ కూడా సింపుల్ స్ట్రాటజీని ప్లే చేయడం జరిగింది. మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో ఒక శాలువాలా కండువా కప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కండువా కప్పుకోవడం జరిగింది తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా అటు స్పీకర్ ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అటు దానం నాగేందర్, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కీలకంగా మారాయి. ఈ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో అటు ఈ రోజు స్పీకర్ కి జరిగినటువంటి స్పీకర్ ఛాంబర్ లో జరిగినటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఇద్దరు కొన్ని డిఫరెంట్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా దానం నాగేందర్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి మనం చూసినట్లయితే, దానం నాగేందర్ ని పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అండ్ అదేవిధంగా బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై మీ స్పందన ఏంటి అని అంటే, నేను ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని తీసుకోలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీతోనే అనుసంధానంగా ఉన్నానంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చిన సిచ్యువేషన్స్ కనబడతాయి.
మరోవైపు కడియం శ్రీహరి కి సంబంధించినటువంటి సమాధానాన్ని చూస్తే అటు కడియం శ్రీహరి కూడా చెప్తున్నటువంటి సమాధానాన్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి కానీ పార్టీ సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేయలేదు అంటూ కూడా కడియం శ్రీహరి చెప్పినటువంటి ఆన్సర్స్ కనబడుతున్నాను. ఆ ఇద్దరి పొంతన లేనటువంటి ఆన్సర్ నేపథ్యంలో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి ఆల్రెడీ డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది, అటు స్పీకర్ కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగబోతుంది. అయితే ప్రస్తుతం ఇటు ఇద్దరు చెప్పినటువంటి ఈ పొంతన లేనటువంటి ఆన్సర్ల నేపథ్యంలో ప్రజలలో అయోమయమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పార్టీకి సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదనుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో ఏం జరుగుతా ఉంది, అయితే ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, ప్రధానంగా అటు దానం నాగేందర్ కావచ్చు, లేదనుకుంటే ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించారు అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ వాదన నేపథ్యంలో నిజంగానే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్లకు స్పీకర్ ఇన్ని రోజుల గడువు ఇవ్వడం ఏంటి, ఇన్ని రోజుల గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ గడువు నేపథ్యంలో వాళ్ళు చెబుతున్నటువంటి ఈ ఆన్సర్లకు సంబంధించి అసలు నేతలు ఏమనుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్ రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పందన, అసలు ఈ ఇద్దరు చెప్పినటువంటి ఆన్సర్లకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, ముందుగా అటు దానం నాగేందర్ గాని లేదంటే కడియం శ్రీహరి గాని ఇద్దరు ఇచ్చినటువంటి ఆన్సర్లకు సంబంధించి మనం ఒక అంశాన్ని చర్చిస్తే, ముందుగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని తీసుకోలేదని దానం నాగేందర్ చెప్తే, మరోవైపు కడియం శ్రీహరి అసలు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఎప్పుడు చేశాను అన్నటువంటి క్వశ్చన్ ను స్పీకర్ ముందు రేజ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతాం. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాజకీయ ఇచ్చారు. పూర్తిగా ఒక నాయకులు ప్రజా ఒక సింబల్ పైన గెలిచిన తర్వాత పార్టీ మార్చుకొని ముఖ్యమంత్రి సమక్షంలో కడవలు మార్చుకుని ఈ రోజు 3 రంగుల జెండా వేసుకున్నా ఇది కాంగ్రెస్ పార్టీ కడవలు అని చెప్పి ఇప్పటికైనా సిగ్గుమాల పని ఉంటున్నాము. ఇప్పటికైనా దారుణంగా గుర్తు తెచ్చుకోవాలి. హైదరాబాద్ లో మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడతాను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ దగ్గర టికెట్ టికెట్ అడిగిన రాష్ట్రంలో కాదనేది ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టికెట్ కాంగ్రెస్ పార్టీ కమలం వ్యక్తి పిసిసి అధ్యక్షుడి దగ్గరికి ఎక్కడ వెళ్తాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ రాసిస్తాడు, సికింద్రాబాద్ టికెట్. కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకుని కూడా అబద్ధాలు మాట్లాడే ప్రజలను మా తప్పులో పట్టించడం, మీడియా తప్పులో పట్టించడం, ఇది పూర్తిగా నీతి వాళ్ళ చర్య. దాంతో పాటు కడియం శ్రీహరి గారు సీనియర్ నాయకులు, పెద్దలు, వారు వ్యక్తులు, రాజకీయాలు అపారం అనుభవం ఉన్నది. ఆయన బీఆర్ఎస్ పార్టీ రాజకీయం ఎప్పుడు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ కలిసిన 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ఎందుకు పాల్పంచుకోలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎందుకు పాల్పంచుకుంటారు, దీనికి సమాధానం చెప్పాలి. స్పీకర్ గారు ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారైనారు. స్పీకర్ పదవి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వివరించిన బాధ్యత స్పీకర్ గారు. ఈ రోజు గత ప్రజలు గారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కళలు వేసుకుని తిరుగుతున్నాడు. వాళ్ళ కూతురు మున్సిపల్ పోటీ చేయించి, స్థానిక సంస్థలో పోటీ చేయించి అక్కడ ప్రచారం చేసి తిరుగుతూ ఉన్నాడు. ఇది ఎంతగానో దురదృష్ట సంఘటన ఏముంటుందంటే ప్రజాస్వామ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యాలు గౌరవం లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. దాంతో పాటు ప్రజా తీర్పులు గౌరవించకుండా ఈ రోజు ధైర్యంగా ఏం చెప్పాలి, కడియం శ్రీహరి గాని నాగేందర్ గాని మిగతా పార్టీ ఎన్ని మంది కావచ్చు, మేమంతా పార్టీ మారాము, వాళ్ళు దీనికి కారణం చేత వెళ్ళిపోయారు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా ధైర్యం లేకుండా దాట వేస్తూ మళ్ళీ ప్రజలను పక్క పెట్టుకుంటూ మీడియా సంస్థలు పిచ్చేలా చేసుకుంటూ, కోర్టులను పిచ్చేలా చేసుకుంటూ ఎంతవరకు వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ పార్టీ కండువాగప్పుడు వాస్తవంగా కాదని గౌరవించాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కండువాగప్పుడు తిరుగుతూ ఉన్నాడు. అదే కండువా దానం నాగేందర్ గారికి, అదే కండువా మన కడియం శ్రీహరి గారు కప్పడం జరిగింది. మీరు వాళ్ళందరితో కప్పుకోనికి 3 రంగుల జెండా కప్పుకోనికి ఆడిగేందుకు పోవాలి, ఏం విషయం పోలే వాళ్ళు ప్రజాక్షేత్రంలో 3 రంగుల జెండా కప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యాలకు ఎందుకు వచ్చింది, దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు అసెంబ్లీ ఎందుకు ఖండించలేదు, కాంగ్రెస్ పార్టీలో మేము చేరేదని పెద్ద ఎత్తున కార్యకర్తలు గర్వంతో కాంగ్రెస్ పార్టీలో దాని వాయిదాలుగా చేరికాలి పత్రికలు వచ్చింది. వచ్చినప్పుడు పార్టీలో డిక్లరేషన్ చేయాల్సిన అవసరం కదా. దానికి సమాధానం ఈ రోజు మాట్లాడితే కప్పదారుడు అని నాకు మాట్లాడడం, ఈ స్పీకర్ గారు గౌరవం అనిపించుకుని ఆయన కూడా తన హోదాను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి ఎలాంటి నమ్మకం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. అంటే 3 రంగుల జెండా కాదు మేము కప్పుకున్నది, కేవలం మా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మర్యాద పూర్వకంగా మాపై కప్పిన శాలువా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. దీనికేం చెప్తారు?
తప్పు చేసినప్పుడు దొంగలు బహిరంగ దొరికిపోయింది కాబట్టి దాన్ని బుకాయించే పని కదా. 300 జెండా ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు వీరికి పుష్పగుచ్చి పూలమాల వేస్తారు ఎవరైనా గౌరవం ఇస్తే. పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదు కదా, టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు ఆయన పార్టీ కండువా సూచించే కండువా 3 రంగులు కాబట్టి దీనికి కప్పే అవకాశం ఉండదు. ఎట్టి ఊళ్ళో కప్పాలి. మర్యాదపూర్వకంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు. పనిపైన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కండువా నుంచి రేవంత్ రెడ్డి మెడలు వేస్తున్నారా? అమిత్ షా గారికి గారు అమిత్ షా గారు అట్లే పిలుస్తున్నారు. కడుగు ముఖ్యమంత్రులు కడుగు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వెళ్ళి కలుపుతున్నాడు. అభివృద్ధి కొరకు, నిధుల కొరకు, రాష్ట్రం నిధుల కొరకు. పార్టీ కడుగు వీళ్ళు కప్పడం లేదు కదా. కానీ ఇట్లా కాకుండా చెప్పడం అనేది పూర్తిగా ఆశ్చర్యపోయింది. ప్రజలు ఎర్రలేని గారు, నాయకులు ఎర్రలేని గారు వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసారు. కార్యకర్తలు కాంగ్రెస్ ఒక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికి సమాధానం చెప్తారు. ఇవన్నీ ఇటువంటి ఎందుకంటే నాయకుడు అదే పని కదా. రిటైర్మెంట్ గా దొరికిన ఓటు రేటు కోసం దొరికినట్టే బుకాయిస్తారు. అది వాడికి చెప్తున్నా ట్రైనింగ్ ఇస్తారు. ఈ మాట చెప్పండి మీడియా సంఘం చూసుకుని అంత తెలుస్తాం మాట తేలి కూడా వేసుకుంటాడు, పాది పెడతాడు, కొత్త పెడతాడు, ఏమో మాట్లాడతాడు. అటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందా? అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి సీట్లతోనే వాళ్ళు ఆల్రెడీ పదవిలోకి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను తీసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒక 10 మంది దాకా ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అయినప్పటికీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా ఆ పార్టీకి సంబంధించి పార్టీ మారినటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం, కప్పుపుచ్చే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? 100% ఎందుకంటే రేవంత్ రెడ్డి సెల్ఫ్ డిఫెన్స్ పని అంతా. ఆయనకు అభద్రతా భావం, ఈ అభద్రతా భావాన్ని పోగొట్టుకోవడానికి టీఆర్ఎస్ సంబంధించిన ఈ 10 మంది ఎమ్మెల్యే కప్పుకోవాలి. వారి కోటని ఎక్సెప్ట్ చేసుకోవడం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అయ్యి ఇది మీద ఎమ్మెల్యేలు అటు ఇటు పోతే కష్టం అవుతుంది, నా 10 కేసులు వస్తుందని చెప్పేసి పింక్ రాజకీయాలు భాగంగా ఈ పని చేసి పెట్టుకున్నారు. కాబట్టి పూర్తిగా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఈ 5 సంవత్సరాల వరకు ఇట్లనే కాపాడతారు, ఇట్లనే మాట్లాడతారు, ప్రజాస్వామ్యం అపాస్యం పనిచేస్తారు, స్పీకర్ పదవిని కూడా అపాస్యం పనిచేసి పూర్తిగా దీన్ని విలువ లేకుండా అనేది ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్చేది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం పైన, న్యాయాల పైన, చట్టాల పైన ఇలాంటి నమ్మకం ఉండదు. వాళ్ళు పర్సనల్ ఎజెండాని అమలు చేస్తారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. రాహుల్ గాంధీ తెలుసుకున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇదే పరివాదం. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది అని మనం భావించాలి. మనం పప్పులు కాలుస్తాం. ఇలా గట్టి పరిస్థితి ప్రజాస్వామ్యం పైన నమ్మకం అనేది ఉండదు, వ్యవస్థ పైన నమ్మకం ఉండదు. వాళ్ళన్ని పర్సనల్ ఎజెండాలు దేశ హితం కొరకు ఎన్నడూ పనిచేయరు. వాళ్ళు దేశం యొక్క పరువులు, ప్రతిష్టలు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాహుల్ గాంధీ కూడా అంతే. అన్యాయం చేస్తున్నారు, పక్క దేశంలో మాట్లాడతారు. మా దేశంలో ఇబ్బందులు మీరు వచ్చి మాట్లాడి మధ్యవర్తులు చేయనని వాళ్ళు మాట్లాడతారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పాల్చేది. ఈ తెలంగాణ ఒక ఇద్దరు మొత్తం తీసి వీళ్ళ తాకట్టు పెట్టు రేవంత్ రెడ్డి జ్యోతి అని ఇంతకాలం వీళ్ళని ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి. దీనిపైన మరి ఇప్పటికైనా కనీసం ఏమైనా మీ మనుషులు వాళ్ళకి అనిపిస్తే భావిస్తే మాత్రం అబద్ధాలు మారి ధైర్యంగా అవును మేము కాంగ్రెస్ పార్టీలో కలిసినాం పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. క్షమాపణ చెప్పండి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ క్షమాపణ చెప్పుకోండి, క్షమించి వదిలేస్తారు తెలంగాణ ప్రజలు. అంతేగాని ఈ బుకాయించి మాటలు మాట్లాడవద్దు ఇవన్నీ చేస్తాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రైట్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మాటల్లో మనం వింటే ఖచ్చితంగా కూడా వాళ్ళు బుకాయింపు చర్యలు చేపడతా ఉన్నారు. కేవలం పార్టీ మారినటువంటి అంశాన్ని లేవనెత్తకుండా కేవలం పార్టీ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా అటు దానం నాయందర్ కావచ్చు, కడియం సిఆర్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో చాలా వరకు చాలా ట్విస్టులు జరిగినాయి. ఈ ట్విస్ట్లలో ప్రధానంగా దానం నాయందర్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారాలు చేశాడు. అండ్ దాంతో పాటుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా వేసిన సిచ్యువేషన్స్. అయితే నిజంగా ఈ అంశాలకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అటు దానం నాగేందర్ కావచ్చు, లేదనుకుంటే కడియం సిఆర్ కి సంబంధించిన ఎపిసోడ్ లో కాంగ్రెస్ నాయకులు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఈ వర్డ్ మాట్లాడుతున్నారంటే, ఈ రోజు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ డూప్లికేట్ కాంగ్రెస్, లేదంటే కొంత ఫ్రెష్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని చూసి చాలా మంది కూడా పార్టీ కండవలు కప్పుకున్న నాయకులు ఉన్నారు. బట్ మొదటి నుంచి నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి నిజమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి.
శివకుమార్ గారు, ఈ రోజు ప్రధానంగా స్పీకర్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో, స్పీకర్ కి సంబంధించినటువంటి ఛాంబర్ లో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి సంబంధించిన అంశంలో 2 పాయింట్స్ ఇప్పుడు జనాలలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ప్రధానంగా అటు పార్టీలలో కూడా కొంత రొటేట్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతుంది. మొదటగా దానం నాగేందర్ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం లేదు అన్నటువంటి అంశం ఒకటి. అండ్ కడియం శ్రీహరి మాట్లాడినటువంటి అంశంలో, నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఎక్కడ చేయలేదు కదా, పార్టీ సభ్యత్వం కూడా నేను ఎప్పుడు రద్దు చేసుకోలేదు కదా అన్నటువంటి అంశం కడియం శ్రీహరి మాట్లాడారు. మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా అనునిత్యం కాంగ్రెస్ కండువాను జెండాను మెడలో వేసుకొని నిత్యం ప్రజల కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంకి ప్రశ్నలు సంధించేటువంటి నాయకుడిగా ఉన్నారు. సో మీరేం చెప్తారు దీనికి? అయితే ఈ ఇష్యూలోకి వస్తే మటుకు మొత్తానికి స్పీకర్ గారి నిర్ణయము, ఆయన ఏదైతే మీరు వివరణ ఫార్మెట్ ప్రకారం రిటర్న్ లేదని చెప్పి అడిగారు కాబట్టి, ఆ రిటర్న్ లో అటు దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి గాని ఇద్దరు కూడా ఏ ప్రార్థించారు, దాని మీదనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఆల్రెడీ ఎవరైతే కడియం శ్రీహరి ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఆయన చెప్పడము రిటర్న్ పరంగా, ప్లస్ ఇటు దానం నాగేందర్ ఆల్రెడీ మీరు చెప్పినట్టే నేను పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం లేదు అని చెప్పడము, అది ఏదైతే ఓవరాల్ గా చెప్పడము రిటర్న్ లా స్పీకర్ కి రాసిచ్చిన దాని మీదనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటూ, కానీ అది వదిలేస్తే మటుకు అది ఒక నిమిషానికి పక్కన పెడితే ఆఫ్ ద రికార్డ్ ఆల్రెడీ దానం నాగేందర్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీగా నిలబడడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా జనాలకు తెలుసు, మీడియాకు తెలుసు, అన్ని రకాలుగా అది జరిగింది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాంట్లో మటుకు ఖచ్చితంగా వాళ్ళ రాతపూర్వకంగా ఏం రాసిచ్చిందో దాని మీదనే స్పీకర్ ఈరోజు దాని మీద యాక్షన్ తీసుకున్నాడు, దాని మీద నిర్ణయం తీసుకున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ వరకని చెప్పడం. కానీ ఇదే కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 years లో మాక్సిమం గా జంపు జిల్లాలకు ఉన్నంత ప్రాధాన్యత నిజంగా కూడా కట్టల్ కాంగ్రెస్ కు లేదు అనేది నా అభిప్రాయం. గ్రాస్ రూట్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కానీ, ఒక 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళని గుండెలు పెట్టుకుంటామని చెప్పి ఇటు మా మీనాక్షి నటరాజన్ చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారు, మంత్రులు చెప్తారు. కానీ ఈరోజు తెర మీదకి వచ్చేదంతా జబ్బు జలాలకి అవకాశం ఉందనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఒక ముసలిలాగా మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా, నాకు కూడా ఎంతో మంది ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది, అన్న ప్రతిరోజు మీరు లైవ్ డిబేట్ లో 3-4 ఛానల్లో డైలీ మాట్లాడతారు, ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి గుర్తింపు లేదు, ఈ మొత్తం పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉంది, నామినేటెడ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇటు మొన్న జరిగిన రాజ్యసభలో కూడా ఇటు మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా మాదిగ నాయకులు కానీ, మాదిగ జేఏసీ కానీ, లేదా మాదిగ ఎంప్లాయీస్ కానీ, అదే కాకుండా ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కానీ, ఇవన్నీ గతంలో ఎంపీలలో కూడా పొడి చేయి చూపించారు, ఇప్పుడు కూడా రాజ్యసభలో కూడా పొడి చేయి చూపించారు అనేది కూడా మా పార్టీలోనే ఈ చర్చ జరుగుతుంది. అండ్ మొత్తానికి ఈరోజు పార్టీలో కండువాలు మార్చిన వాళ్ళకు ఉన్నంత ప్రాధాన్యత పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి లేదనేది అయితే జనాల్లో చూస్తున్నది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్ లో వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడు అంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి వాదన వింటే కాంగ్రెస్ పార్టీ కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు పార్టీ మారింది 100% కరెక్ట్. 10 మంది మారినటువంటి నేపథ్యంలో ఆ 10 మందికి సంబంధించిన 2 వ్యక్తులకు సంబంధించి కీలకం. ఒకరికి ఆల్రెడీ ఎంపీ టికెట్ అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మరొక వ్యక్తి స్వయంగా తన కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్టీ మారి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. దీన్ని ఎందుకు అంటే కోర్టు కంప్లీట్ గా కూడా వాస్తవాలను గ్రహించలేదు, నిజాలను కేవలం సాక్ష్యాల రూపంగానే కోర్టు చూస్తుంది అన్నటువంటి అపోహ పైన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, అటు జనాలను ఒక అంటే వెర్రి వాళ్ళలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఒకటేమంటే ఆల్రెడీ చట్టానికి కన్ను లేవు అనేది మనం జగమెరిగిన సత్యం. అది చట్టానికి కన్ను లేవు అనేది కానీ వాదనాలు వినడము లేదంటే సాక్ష్యాధారాలు కావాలంటున్నారు. మొత్తానికి ఏదైతే స్పీకర్ ఇచ్చిన తీర్పు పరంగా ఆలోచిస్తే మటుకు వాళ్ళు ఏదైతే రాతపూర్వకంగా స్పీకర్ గారికి రాసిచ్చారో దాని మీదనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనే మటుకు
ఖచ్చితంగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఈ రోజు మాట్లాడే టీఆర్ఎస్ ఎవరు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో లేరు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టు, లేకపోతే మా పార్టీలో లేరు అనే రకంగా ఒక విప్పు జారీ చేయమని చెప్పి నేను గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. కానీ ఆ విప్పు జారీ చేయకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ సంఖ్యాబలం తగ్గిపోతుంది అనే రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఏమంటున్నారు, మేము ఒకడు కాంగ్రెస్ కండు కప్పుకోలేదు, ఒకడు గుడి కాడు కప్పినట్టు, ఇంకొకరు ఇంకేదో రకంగా మాట్లాడుతున్నారు. ఇది జనాలకి అందరికీ తెలుసు, వచ్చిన వాళ్ళని తెలుసు, అటు పంపించిన వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈరోజు పరిస్థితులు పరంగా ఆలోచిస్తే ఏదైతే గతంలో రాజీవ్ గాంధీ గారే ఈ చట్టం తీసుకురావడం జరిగింది, కానీ ఆ చట్టంలో లుసుకులను తీసుకునే ఈరోజు వీళ్ళందరూ కూడా ఎటువంటి డ్రామాలు ఆడటం జరుగుతుంది. ఈ డ్రామాకి సూత్రధారి ముఖ్యంగా గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి మెయిన్ సూత్రధారి. ఎందుకంటే టీడీపీకి కాంగ్రెస్ కి లేదా సిపిఐకి తీసుకుని వాళ్ళని మెరీ చేసుకుంటారు, లేదంటే టీడీపీకి వచ్చిన తలసాని శ్రేణి కూడా బీఆర్ఎస్ లో రాగానే మంత్రి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు కూడా అప్పటి వాళ్ళకు కేటీఆర్ కి కానీ, హరీష్ రావుకి కానీ, కేసీఆర్ కి కానీ ఇది గుర్తు రావడం. కాంగ్రెస్ పార్టీ మీద మనకు దెబ్బ వేసేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో మీరు ఇదే తప్పు చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? పార్టీలు మారిన వాళ్ళని స్వయాన తీసుకుపోయి మంత్రుల్లాగా ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేయించారు, ఎట్లా మంత్రుల్లాగా కొనసాగించారు, మీరు ఒకసారి ఆలోచించాలని నేను కేటీఆర్ హెచ్చరిస్తున్నాను. అంటే వాళ్ళు చేసిన తప్పునే మేము చేసే తప్పేంటి అని అంటున్నారా కాంగ్రెస్? అదే వాళ్ళు చేసే సంసారం మేము చేస్తే విజయం అని ఎట్లా మాట్లాడడానికి అంటే వాళ్ళు చేసింది 100% తప్పు అని తెలిసే ప్రజలు పక్కన పెట్టిర్రు. ప్రజల తీర్పును నమ్మాలి. ప్రజల తీర్పు అనేది అది ఎవరి చేతిలో ఉండదు. ప్రజల తీర్పు అనేది సంచలనమైనటువంటి తీర్పు. ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని దాదాపు 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టినటువంటి జనాలు ఏకదాటిగా అటు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో గానీ, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ ఘన విజయాన్ని సాధించడంతో పాటుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కేవలం 10 మంది కోసం ఎందుకు ప్రజల్లో నెగిటివ్ రోల్లోకి వెళ్తా ఉంది? సరే, ఇచ్చిన పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, విషయం పక్కన పెడితే ఈ రోజు ఒక 10 మంది ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను చేర్చుకోవడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి ప్రతిష్ట డౌన్ ఫాల్ అవుతా ఉన్నా ఎందుకు అధిష్టానం దీనిపైన ఆలోచించలేకపోతుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. మాకు కాంగ్రెస్ రావాలని చెప్పి నినాదంతో పోయినా ప్రజలు కూడా మాకు పట్టం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇటు బీజేపీకి లక్ష్మణ్ గానీ, లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ కి 10 మంది మామూలు ఉన్నారు. మేము ఆల్రెడీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూల దోషం అన్నందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. మేము కేట్లు ఎత్తినాము, ఫ్లూ అంత మా దగ్గరికి వస్తుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఇంకా అవసరం అనుకుంటే విలీనం చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఆ దశకు వస్తే ఇంకా మిగతా వాళ్ళు వస్తే ఒకటిసారి ఇప్పుడు ప్రస్తుతానికి వరకు ఆ 10 మంది వచ్చిన వాళ్ళు ఇటు వచ్చినామని చెప్తున్నారు, అటువైపు రాలేదని చెప్తున్నారు. అది డైలమాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాతపూర్వకంగా ఏది రాసిచ్చారు, ఆ రాతపూర్వకంగా రాసిచ్చిన దాని మీదనే చదివి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు అనేది నేను చెప్పాను. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. రైట్, మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదోపవాదాలు వింటే మాత్రం అటు కాంగ్రెస్ తప్పును కప్పిపూసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్, గతంలో బీఆర్ఎస్ చేసింది మేం చేస్తే తప్పేంటి అని కాంగ్రెస్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ప్రజల తీర్పును మనందరం చూడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా చట్టానికి కన్ను లేవు అనేది నిజంగా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యానర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్లెక్సీస్ కావచ్చు, వాళ్ళ హోల్డింగ్స్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో పెట్టినటువంటి సభలలో కూడా, వాళ్ళ కార్యక్రమాలలో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళ మెడలలో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ కండువలు కూడా కనిపిస్తాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో లేవు, మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాము అని చెప్పడం ఇది నిజంగా హాస్యాస్పదంగానే కనబడతా ఉంది. మరి నిజంగా కోర్టు దీని తీర్పు ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది? సుప్రీంకోర్టులో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు ఏమైనా దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ కాబోతా ఉందా? మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.